50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ముస్లిం రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పిన హామీని భారతీయ జనతా పార్టీ అపోజ్ చేస్తోంది సార్. భారతీయ జనతా పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు రేవంత్ రెడ్డి? అంటే రేవంత్ రెడ్డి వ్యతిరేకించడం కాదు, రేవంత్ రెడ్డిని బీజేపీ నరేంద్ర మోడీ వచ్చి రేవంత్ రెడ్డి విమర్శిస్తారా? అంటే ఆ హామీని ముస్లిం రిజర్వేషన్లు అనే అంశాన్ని బీజేపీ వ్యతిరేకాడు, రేవంత్ రెడ్డి ఇష్యూ కాదు. రేవంత్ రెడ్డి అనడం వల్ల వ్యతిరేకిస్తుంది అనేది కాదు. ముస్లిం రిజర్వేషన్లు అనే అంశాన్ని బీజేపీ కాంగ్రెస్ పైన ఒక ఆయుధంగా వాడుతుంది. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇప్పుడు కాదు, 2024 ఎలక్షన్లో కూడా నరేంద్ర మోడీ రాజస్థాన్ నుంచి క్యాంపెయిన్ మొదలుపెట్టి మీకు పెద్ద ఎత్తున అటాక్ చేశారు. మీకు అంటే ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషన్ 400 సీట్లు తమకు ఇవ్వండి అని బీజేపీ ఈసారి 400 పిలిపించిందో, కొంతమంది బీజేపీ నాయకులు అనంత్ హెగడే ఇట్లాంటి వాళ్ళు మాకు కనుక 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని వ్యాఖ్యానించారు. దాన్ని ఇండియా కూటమి చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంది. సో రాజ్యాంగం మార్చేస్తారు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకము, రిజర్వేషన్లు ఎత్తేస్తారు అనేది ఇండియా కూటమి సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్ళింది. అది యూపీ, రాజస్థాన్, హర్యానా ఈ హిందీ బెల్ట్లో బీజేపీని బాగా ఎఫెక్ట్ చేసింది. అది గమనించినటువంటి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున యాంటీ ముస్లిం రిటోరిక్ మొదలుపెట్టారు. దానికి మీకు శామ్ పెట్రోడ్ అమెరికాలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, వారసత్వ పన్ను వేస్తాను అని మాట్లాడినందుకు, రాహుల్ గాంధీ అసమానతల గురించి మాట్లాడినందుకు దానికి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ఇంకో మీ మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట, మీ ల్యాండ్లు, మీ ఫ్లాట్లు, మీ అపార్ట్మెంట్లు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట అని ఈ రకంగా అటాక్ చేశారు. అందువల్ల ముస్లిం ఓటు బ్యాంకు తమకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ ఎలా ఆశిస్తుందో దానికి కౌంటర్ హిందూ పోలరైజేషన్, యాంటీ ముస్లిం హిందూ పోలరైజేషన్ చెయ్యాలి అనేది బీజేపీ లక్ష్యం. అందుకే ఏక్ హైతో సేఫ్ హై అని, బాటెంగేతో కాటెంగే అని ఇలాంటి నినాదాలు మోడీ, యోగి ఆదిత్యనాథ్ ఇస్తున్నారంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి సామాజిక పొందికలు, ఇప్పుడు మరాఠా వర్సెస్ ఓబీసీ ఒక ప్రధానమైన ఇష్యూగా ఉంది. మరాఠా రిజర్వేషన్ల కొరకు పోరాడుతున్నారు. మరాఠాల రిజర్వేషన్లను ఓబీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహారాష్ట్ర జనాభాలో నేను చదివిన మేరకు మరాఠాలు 28% అంటే ఓబీసీలు 38% ఉంటారు. సో అందువల్ల ఈ సోషల్ డివిజన్స్ హిందుత్వ పొలిటికల్ పోలరైజేషన్కు ఒక రకమైన అడ్డంకిగా మారాయి. అందులో మహారాష్ట్రలో చరిత్ర కూడా ఉంది, చాలా దళిత ఉద్యమాలు, దళిత పోరాటాలు, దళిత ఓట్ బేస్లు కూడా ఉన్నాయి. సో అందువల్ల మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ సోషల్ డివిజన్స్ హిందుత్వ ఆధారంగా మెజారిటేరియన్ బీజేపీ పాలిటిక్స్కు అడ్డంకిగా ఉంది. అందువల్ల కూడా బీజేపీ తన అటాక్ అల్లా యాంటీ ముస్లింగా మొదలు పెడితే హిందూ కన్సాలిడేషన్ అవుతుందని బీజేపీ ఎత్తుగడ. అందులో భాగంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే ఓబీసీల రిజర్వేషన్లు తగ్గుతాయి, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తగ్గుతాయి అనేది ఆ ఫియర్ను బీజేపీ కాస్త కలిగించాలనిస్తుంది. ఎలాగైతే మరాఠాలకు రిజర్వేషన్లు ఇస్తే తమకు నష్టం జరుగుతుందని ఓబీసీలు భావిస్తున్నారో అదే రకంగా మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఓబీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఉండే సీట్లు పోతాయి అనే యొక్క భయాన్ని కలిగించాలి అనేది బీజేపీ ఎత్తుగడ. అందుకే ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పైన అటాక్ చేస్తుంది.